ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చదవబడిన వాక్యం దేవుడు దీవించును గాక. యెహోవా దేవుడు అబ్రహాముతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడై తన దేశాన్ని, తన తండ్రి ఇంటిని వదిలి దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళినప్పుడు అబ్రహామును జనములకు తండ్రిగా చేస్తాడు దేవుడు. అతనికున్న దాన్ని మొత్తాన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి గొప్ప జనాంగంగా ఆయన అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవించాడు. ఎందుకు అలా చేశాడు దేవుడు అంటే, అబ్రహాము దేవుని చెప్పినటువంటి మాటకి లోబడ్డాడు. లోబడటం ద్వారా ఆశీర్వాదం పొందాడు. మనం ఈరోజు దేవుడి మాటకు లోబడుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుడి మాటకు మనం లోబడినట్లయితే దేవుడు మనల్ని తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే అబ్రహాముకి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఏ ధైర్యము? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నిన్నెవరన్నా దూషించారనుకో వారిని చూపిస్తాను, నిన్ను దీవించారనుకో నేను వారిని దీవిస్తాను అని ఒక ధైర్యాన్ని అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు. అదేవిధంగా దేవుడి మాటకి మనం లోబడినట్లయితే మన జీవితంలో కూడా దేవుడు అటువంటి కార్యాన్ని చేస్తాడు. అటువంటి కార్యాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతాం. ఎప్పుడు? దేవుడి మాటకి లోబడినప్పుడు. మనం అందరం దేవుడి మాటకి లోబడి ఉండాలి. అయితే అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు యాకోబుని ఏ విధంగా దీవించాడో చూద్దాం. అబ్రహాం గారికి మనకందరూ తెలుసు, వృద్ధాప్యమందు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి ఏశావు పుట్టాడు. ఏశావు తర్వాత యాకోబు పుట్టాడు. అయితే ఇస్సాకు గారు వృద్ధాప్యమై తన దృష్టిని కోల్పోయాడు. వృద్ధాప్యంలో కళ్ళు కనిపిస్తున్నాడు ఇస్సాకు గారికి. అయితే అతని కుమారులకు చెప్తున్నాడు. అతని కుమారునైన ఏశావుని పిలిచి, ఏశావు, నువ్వు వేటాడి నాకు మంచి మాంసం తీసుకురా, దాన్ని తిని తృప్తి చెందిన తర్వాత నిన్ను దీవిస్తానని ఏశావుతో చెబితే, ఆ మాట ఏశావు తల్లి అయిన రెబ్కా, ఏశావు యాకోబు తల్లి అయిన రెబ్కా విని ఆ సమాచారాన్ని యాకోబుకు చేరవేస్తుంది. యాకోబుకు చేరవేసి యాకోబుని ఏశావు స్థానంలో పంపించినప్పుడు ఇస్సాకు యాకోబుని దీవిస్తాడు. అతను తెచ్చినటువంటి మాంసాన్ని సంతృప్తిగా తిని ద్రాక్షారసాన్ని తాగిన తర్వాత ఏశాకుకు బదులుగా యాకోబును దీవిస్తాడు. అది ఎక్కడ రాయబడి ఉందంటే
ఆదికాండము 27వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడింది. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధు జనులకు నువ్వు ఏలికవై ఉండువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించిన వారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక అని ఇస్సాకు యాకోబుని దీవించాడు. దేవుడు అబ్రహాముని ఏ విధంగా దీవించాడో అదేవిధంగా మూడో తరం వారిని ఇస్సాకు యాకోబుని ఏ విధంగా దీవించాడు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు యొక్క మాటను వినండి అందరూ. ఆయన గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయనే సృష్టిని చేసినవాడు. ఆయన యొక్క బలము మహా గొప్పది. ఆయన ప్రేమామూర్తి, శాంతపరుడు. ఆయనకు మనకు కావాల్సినటువంటి మనకి ఏం అవసరమో ఆయనకు తెలుసు. ఆయన మనకు సమస్తాన్ని దయచేయవాడు. ఎప్పుడు దయచేస్తాడంటే ఆయన మాటకు మనం లోబడినప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు. అక్కడ అబ్రహాము దేవుని మాటకు లోబడి వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళి దీవెన పొందాడు. ఇక్కడ యాకోబు ఇస్సాకు తీసుకురమ్మన్నటువంటి మాంసాన్ని తీసుకొచ్చి ఆయన దీవెన పొందాడు. అంటే యాకోబు ఇస్సాకు మాటకు లోబడ్డాడు. లోబడుట అనేది అది ఒక మంచి చర్య. ఎవరికి లోబడాలి? మన దేవుడైన యెహోవాకు మనం లోబడాలి. ఈ లోకంలో మనం ఎవరికి లోబడాలి? మన తల్లిదండ్రులకు లోబడాలి, మన పెద్దవారికి లోబడాలి. వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు వినాలి. పెద్దవారు మనకి ఎల్లప్పుడూ మంచే చెప్తారు. మనం బాగుపడాలి, మనం మంచి దోవలో వెళ్ళాలి, మనం అభివృద్ధి చెందాలనేటువంటి దృక్పథంతో మనకు వారు మంచి మాటలు చెప్పినప్పుడు మనం లోబడి వాటిని గైకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. భార్య భర్తకు లోబడాలి. అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. దేవుని సంఘము యాజకుడికి లోబడాలి, యాజకుడు దేవుడికి లోబడాలి. ఇలా లోబడడం అనేది ఒక మంచి క్రియ. దాని ద్వారా మనం ఆశీర్వాదం పొందుతాం, దీవెనలను పొందుతాం, లెక్కలేనన్ని మేలులను పొందుతాం. ప్రియ సహోదరులారా, ఈ రోజు నుంచైనా మనం మన దేవుడికి లోబడదాం, మన యాజకులకు లోబడదాం, మన తల్లిదండ్రులకు లోబడదాం, మన పెద్దవారికి లోబడదాం. ప్రభు ఈ చిన్న మాటలను దీవించిన గాక. ఆమేన్.